సినిమా ఇండస్ట్రీ నడక ఎట్లా నడుచుకోవాలో తెలవని వాళ్ళం కదా, డక్కా ముక్కిలు తెలుసుకుంటా. యాక్చువల్లీ గుడ్ థింగ్ హ్యాపెండ్, నేర్చుకోగలిగాం. దీంట్లో ఈయన ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. దట్ వే ఒకసారి అప్పచెప్పిన తర్వాత స్టూడియో ఎట్టా ఉండాలి, ఇట చేయాలి, అట చేయాలి, లేకపోతే మీరు ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీయాలి, ఈ ఇంటర్ఫియరెన్స్ ఆయన దగ్గర ఉండేది కాదండి. వదిలేసేవారు. లెట్ దెమ్ గో అండ్ ఫైట్, లెట్ దెమ్ గో. డక్క మొక్కిలు తింటేనే కదా మనం గైడ్ చేస్తూ ఉండి మన పైనుంచి చూస్తూ ఉంటే ఏం నేర్చుకుంటారు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, ఐ లెట్ హిమ్ లూజ్. నేను వెళ్ళి హ్యాండ్ హోల్డింగ్ చేయను. నేను ఇదే రీజన్ అండి. మనం హ్యాండ్ హోల్డింగ్ చేస్తే వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళే కదా వెళ్ళి కింద నుంచి పైకి రావాలి. సో అది కూడా ఆయన యాటిట్యూడ్ కూడా అట్టగే ఉండేది. సో మేము తిరిగి ఇప్పుడు డైరెక్టర్ల చుట్టూ తిరిగి, అప్పుడు నాగార్జున ఎక్స్ప్రెస్ చేయలేదు, నాన్నగారు అనలేదు, నేను అనుకోలేదు. ఇంట్లోనే మనకి ఒక అతను అన్నాడు, బాగుంటాడు, పొడుగ్గా ఉంటాడు. ఆలోచన నాకు రాలేదు, ఎవరికి మా ముగ్గురికి రాలేదు. అతనికి లోపల ఉంది, ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎవరితో వాళ్ళతో వీళ్ళతో ఐ ట్రై టు మౌంట్ ఫిలిమ్స్. ఒక 6 నెలలు ఎట్టగా జరిగిపోయింది. 6 నెలలు, సంవత్సరం బయట అందరు హీరోతో ట్యాప్ చేయటం వాళ్ళని. అదే అన్న ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హౌ టు డీల్ విత్ దెమ్. ప్రాక్టీస్ లేదు మీకు అసలు. లేదు అసలు. అందుకనే ఆయనకి ఇష్టం కూడా లేదు నాన్నగారికి. మీలాంటి వాళ్ళు ఏమడలేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని ఆయన కొంచెం రెసిస్టెన్స్ ఇచ్చారు. ఇస్తే ఒక సినిమా కదండి, ఒక సినిమా ఛాన్స్ ఇవ్వండి అని నేను ఏదో ఎట్టగో కన్విన్స్ చేయగలిగితే సరే అన్నారు. అప్పుడు ఇట్లా ఒక రౌండ్ అబౌట్ వేలో ఇటు తిరిగి ఇటు నుంచి ఇటు వచ్చినట్టు నాగార్జున అట్లా నడిచి వస్తా ఉంటే అడిగా, మా కజిన్ బ్రదర్ వెంకటరత్నం గారు, మనం అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాం, ఇక్కడ ఎందుకు చూడకూడదు అన్న. చూడొచ్చు అన్నాడు. ఏదో బాగుంటుందిరా అన్నాడు. సరే అని చెప్పి ఇమ్మీడియట్గా అడిగితే అతను అసలు ఆలోచించకుండా ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే, ఎవరెట్ట రియాక్ట్ అవుతారో. ఇప్పుడు కొంతమంది తోచుకుని వస్తారు అన్నమాట. ఈయనేమో వెయిట్ చేశాడు. ఆ సర్కమ్స్టాన్సెస్ కుదిరినాయి కాబట్టి కుదిరింది అది. సరే వెళ్ళి నాన్నతో మాట్లాడు అంటే, లేదు నాకు భయ్యో నువ్వే మాట్లాడు అంటే, నేను పెద్ద ప్లాన్ వేసుకుని ఈయన ఏమేమి క్వశ్చన్లు అడుగుతారో, ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళి చెడిపోతారో ఎవరా, లేకపోతే ఏం ఆలోచించానో కూడా నాకు రకరకాల ఆన్సర్స్, ఆయన రకరకాల క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ ఫార్ములేట్ చేసుకుని వెళ్ళా. ఈ నాగార్జున వెనకాల ఉన్నాడు, నేను ముందులో ఉన్నాను. ఏమండి మేము సినిమా తీస్తామని చెప్పాను కదా, నాగార్జున అయితే ఎట్లా ఉంటుంది అన్న. బాగుంటుంది అన్నారు. అంతే. దే ఎండెడ్ ద కాన్వర్జేషన్. జస్ట్ ఓ జర్నీ స్టార్ట్ అయింది.